హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఎల్ ఇన్ఫోటెక్. నేను సేల్స్ ఫోర్స్ డెవలపర్గా జాబ్ చేస్తున్నాను కాబట్టి నాకు సేల్స్ ఫోర్స్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంది. సో ఎవరైతే సేల్స్ ఫోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో, లేకపోతే వాళ్ళ కెరీర్ కొత్తగా సేల్స్ ఫోర్స్లో బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది యూస్ అవుతుంది. సో మిస్ కాకుండా చూడండి. ఈ వీడియో ఓన్లీ బిగినర్స్కి మాత్రమే. బిగినర్స్ సేల్స్ ఫోర్స్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్, అసలు సేల్స్ ఫోర్స్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా నేర్చుకోవాలి, ఫస్ట్ స్టెప్ ఏంటి, అండ్ జాబ్ వచ్చేంత వరకు ఏమేమి స్టెప్స్ ఫాలో కావాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్, నేర్చుకోవాలని డిసైడ్ అయిన తర్వాత మీకు ప్రియర్గా మీ కాలేజ్లో మీకు సి, జావా ఇవేం ఎక్స్పీరియన్స్ లేకపోయినా సేల్స్ ఫోర్స్ నేర్చుకోవచ్చు. అందుకు చాలా అవుట్ సైడ్, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మనకి కోర్సెస్ ఉన్నాయి, ట్రైనింగ్స్ ఉన్నాయి. అలా కాకుండా యూట్యూబ్లో కూడా మనకి చాలా వీడియోస్ ఉన్నాయి సేల్స్ ఫోర్స్ మీద. అండ్ సేల్స్ ఫోర్స్ ట్రైల్ హెడ్స్ ఉంటాయి, అవి కూడా మనకి చాలా మెటీరియల్ అండ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఫస్ట్ స్టెప్, మనకి సేల్స్ ఫోర్స్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఏదైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కానీ, లేకపోతే యూట్యూబ్లో చాలా ట్రైనింగ్ వీడియోస్ ఉంటాయి కదా, అవి అవి స్టార్ట్ చేయాలి. అప్పుడు అడ్మిన్ మనకి సేల్స్ ఫోర్స్లో చాలా ఉంటాయి, చాలా మాడ్యూల్స్ లాగా. ఫస్ట్ అడ్మిన్, డెవలప్మెంట్. అడ్మిన్లో కూడా డిఫరెంట్ ఉంటాయి. అట్లీస్ట్ 1 మంత్ పడుతుంది అడ్మిన్ కంప్లీట్గా నేర్చుకోవడానికి. దాంట్లో మళ్ళీ రోల్స్, ప్రొఫైల్స్, వర్క్ ఫ్లోస్, ఫ్లోస్ అలా చాలా ఉంటాయి. అండ్ డెవలప్మెంట్ ఇది కంప్లీట్లీ కోడింగ్ పార్ట్. దీంట్లో ఆపెక్స్ ప్రోగ్రామింగ్, ట్రిగ్గర్స్, ఎల్డబ్ల్యూసి మీన్స్ లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్, ఆరా కాంపోనెంట్స్, విజువల్ ఫోర్స్ పేజెస్. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ కరెంట్లీ ఎల్డబ్ల్యూసి యూజ్ చేస్తున్నారు. విఎఫ్ పేజెస్ ఓన్లీ ఫ్యూ కంపెనీస్ దే ఆర్ యూజింగ్. అండ్ ఇంటిగ్రేషన్, currently they are using REST API. Earlier they used to use SOAP API. సో ఇక్కడ జస్ట్ రెస్ట్ ఏపీఐ నేర్చుకుంటే సరిపోతుంది. రెస్ట్ ఏపీఐ ఆఫ్టర్ దట్ ఇది నేర్చుకుంటూనే ట్రైల్ ఎయిడ్స్ మనకి సేల్స్ ఫోర్స్లో ఈ లింక్ ఇస్తాను. ట్రైల్ ఎయిడ్స్ ఉంటాయి. ఈ ట్రైల్ ఎయిడ్స్లో కంప్లీట్ మెటీరియల్ మనకి సేల్స్ ఫోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ లాగిన్ కావాలి. మన గూగుల్ అకౌంట్ తోటి కూడా లాగిన్ కావచ్చు, ఐదర్ లింక్డ్ఇన్. ఫస్ట్ సైన్ అప్ కావాలి. ఇక్కడ ఐదర్ గూగుల్ ఆర్ లింక్డ్ఇన్ ఈ క్రెడెన్షియల్స్ ఉన్నా మనం లాగిన్ కావచ్చు. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ లెర్న్లో వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ అన్నీ ఉంటాయి. మనకి అడ్మిన్ ట్రైలెట్ కావాలా, డెవలప్మెంట్ ట్రైలెట్ కావాలా, అన్నీ ఇక్కడ మనం సెర్చ్ చేసి ఆ కోర్స్ అనేది చేయొచ్చు. ఇది జస్ట్ మెటీరియల్ మాత్రమే, ఇది ప్యూర్లీ ఫ్రీ అండ్ సేల్స్ ఫోర్స్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ స్టెప్, ఈ ట్రైలెట్ క్రియేట్ చేసి ఇక్కడ అడ్మిన్ బిగినర్ ఉంది కదా, ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. అడ్మిన్ ఇంటర్మీడియట్, డెవలప్మెంట్ ఇవన్నీ కంప్లీట్ చేస్తే మనకి సేల్స్ ఫోర్స్ మీద కొంచెం నాలెడ్జ్ వస్తుంది. నెక్స్ట్, ఒక ఫ్రీ డెవలపర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. మన కంపెనీస్లో పోతే రియల్ టైంలో కంపెనీసే మనకి ఒక ఎడిషన్, సేల్స్ ఫోర్స్ ఎడిషన్స్ ఉంటాయి. మంచి ఎడిషన్ సేల్స్ ఫోర్స్ శాండ్ బాక్స్ ఇస్తుంది. దాంట్లో ఇంకెక్కువ ఫీచర్స్ ఉంటాయి. మనకి ఇక్కడ developer.salesforce.com దీంట్లో ఒక లిమిటెడ్ ఎడిషన్ జస్ట్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్ సేల్స్ ఫోర్స్ అనేది ఫ్రీగా ఇస్తుంది. అది క్రియేట్ చేసుకోవాలి. మనం ఏదైతే కోచింగ్ సెంటర్లో నేర్చుకుంటున్నామో అండ్ టైలెట్స్లో నేర్చుకుంటున్నామో అది ప్రాక్టికల్గా మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. దీనికి కూడా లాగిన్ క్రెడెన్షియల్స్ అవన్నీ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకొని దీంట్లో మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది మ్యాండేటరీ స్టెప్. తర్వాత వన్స్ మీరు కోర్సెస్ నేర్చుకుంటున్నారు అండ్ ట్రైలర్స్ చేస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, తర్వాత మీకు సర్టిఫికేషన్స్ కూడా కావాలి. ఫర్ దట్ వీ హ్యావ్ టు క్రియేట్ వెబ్ యాసెసర్ అకౌంట్. ఈ అకౌంట్
Yeah, this is the WebAssr account. ఈ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దీంట్లో మనం సర్టిఫికేషన్స్‌కి ఎన్రోల్ చేసుకోవాలి. ఐ మీన్ ఎగ్జామ్‌కి మనం ఎన్రోల్ చేసుకుంటే సో అండ్ సో డేట్ మనం ఎగ్జామ్ రాస్తే మనకి ఆ సర్టిఫికేషన్ అనేది వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, అడ్వాన్స్డ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ప్లాట్‌ఫార్మ్ డెవలపర్ 1, డెవలపర్ 2, సేల్స్ కన్సల్టెంట్, సర్వీస్ కన్సల్టెంట్, ఓమ్ని లైక్ దట్ సో మెనీ సర్టిఫికేషన్స్ వి హావ్. బిగినర్స్‌కి జస్ట్ సిస్టమ్ అడ్మిన్, పీడీ1 ఈ 2 ఉంటే సరిపోతది. అట్‌లీస్ట్ ఒక 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్లాట్‌ఫార్మ్ డెవలపర్ 2 ఉంటే బావుంటది. ఇది సర్టిఫికేషన్స్. ఇది యూఐ. ఇక్కడ లాగిన్ క్రెడెన్షియల్స్ మనం సైన్ అప్ చేసుకోవాలి. క్రియేట్ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేసి వెబ్ ఆస్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసి ఎగ్జామ్‌కి ఎన్రోల్ చేసుకోవాలి. ఈచ్ ఎగ్జామ్ ఫీ $200 అలా ఉంటది. $400 ఎగ్జామ్ ఫీ ఉంటది. తర్వాత ఈ స్టెప్స్ అన్నీ సైమల్టేనియస్‌గా చేస్తూ మనం ఒక లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దీంట్లో మనం ఇక్కడ ఏదైతే అచీవ్ చేస్తున్న ట్రైలెట్స్, సర్టిఫికేషన్స్ అండ్ ఎనీ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఐదర్ ఇట్ ఈస్ నాన్ ఐటీ ఆర్ ఐటీ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ అవన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మనం స్టేటస్ అనేది ఓపెన్ టు పెడితే మనకి మనము మన కనెక్ట్స్‌ని బిల్డ్ చేసుకుంటుంటే హెచ్ఆర్స్ అనేవాళ్ళు మనకి కాంటాక్ట్ అయితారు. అప్పుడు మన ప్రొఫైల్ వాళ్ళకి యాప్ట్ అనిపిస్తే మనకి ఇన్విటేషన్ ఆహ్, ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేస్తారు. అలా ఈ స్టెప్స్ అన్నీ బిగినర్స్ ఫాలో కావాలి. మోస్ట్‌లీ కోర్సెస్ అనేవి 3 మంత్స్, 4 మంత్స్‌లో అయిపోతాయి. ఆ 3, 4 మంత్స్‌లో సైమల్టేనియస్‌గా ఇవన్నీ ఇవన్నీ చేస్తే మీకు అట్‌లీస్ట్ 6 మంత్స్‌లో అయినా మీకు ఖచ్చితంగా జాబ్ వస్తది. ఇంకేమైనా క్వెషన్స్, ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద కామెంట్ సెక్షన్ ఉంటది. అక్కడ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్‌లో ఇంకా మోర్ వీడియోస్ ఆన్ సేల్స్‌ఫోర్స్ వస్తాయి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.